జై బాబా అండి అందరికి. నాగలక్ష్మి గారు అక్క జై బాబా. జై బాబా అండి. జై బాబా. రికార్డింగ్ పెట్టానండి. 2 minutes తర్వాత నేను నమో మెహర్ బాబా చేస్తాను. జై బాబా అండి అందరికి. జై మెహర్ బాబా. జై బాబా ధనలక్ష్మి గారు. జై బాబా. రికార్డింగ్ పెట్టానండి. ఇంక 1 minute ఉంది. చెప్తారా? ముందు నేను చెప్తాను అప్పుడు పాడుతుంది. చెప్పండి. జై బాబా లక్ష్మి గారు. జై బాబా అండి. జై బాబా అండి అందరికి. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. బాబా కృప వల్ల ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించే బాధ్యత నాకు ఇచ్చారు. దాన్ని సవ్యంగా చేయాలని బాబాకు ప్రార్థిస్తున్నాను. తర్వాత ఈరోజు ఎప్పట్లాగే 4 నుంచి 4:30 వరకు సంకీర్తనలు, తర్వాత 4:30 తర్వాత శ్రీమతి లక్ష్మి గారు బాబా గురించి మనకి చెప్తారు. ఇప్పుడు బాబాకి అతి ప్రియమైన సంకీర్తన నమో మెహర్ బాబా శ్రీమతి నాగలక్ష్మి గారు, సిహెచ్ నాగలక్ష్మి గారిని పాడవలసిందిగా కోరుతున్నాను. జై బాబా నాగలక్ష్మి గారు. జై బాబా నాగలక్ష్మి గారు. జై బాబా అండి. జై బాబా. సారీ, మ్యూట్ లో ఉండి పాడేస్తున్నాను. అవతార్ మెహర్ బాబా की जय. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. नमो मेहर बाबा अवतार नमो देव देवा. प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा. अपार दिव्या कृपा सागर. अपार दिव्या कृपा सागर. सकल चराचर जगदुद्धारा. सकल चराचर जगदुद्धारा. नमो मेहर बाबा अवतार नमो देव देवा. प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा. जोहारुलिवे श्री मेहर बाबा. जोहारुलिवे श्री मेहर बाबा. महिनि जनिंचिन मानव रूपा. महिनि जनिंचिन मानव रूपा. इह परानंद जीवनमीवा. इह परानंद जीवनमीवा. भव भय भंजन परम पावन. भव भय भंजन परम पावन. नमो मेहर बाबा अवतार नमो देव देवा. प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा.
అజ్ఞానాంధత అంతము చేసి అజ్ఞానాంధత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి అరిషడ్వర్గము అంతరింపగా అరిషడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షంబను గ్రహింపుము అవ్యయ మోక్షంబను గ్రహింపుము నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా జై మెహర్ బాబా జై 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 అవతార్ మెహర్ బాబా కి జై జై బాబా అండి జ్యోతి గారు. థ్యాంక్ యూ బాబా. అందరికి జై బాబా. జై బాబా అమ్మ. ఈ నవ మెహర్ బాబా గీతాన్ని పాడి బాబాకి అనే అంతా సంతోషం కలిగజేశారు. మీకు చాలా చక్కగా పాడారు. మీకు అనేక ధన్యవాదాలు. జై బాబాలు. తర్వాత ధనలక్ష్మి గారు సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. ధనలక్ష్మి గారు ధనలక్ష్మి గారు జై బాబా అండి. జై మెహర్ బాబా. సంకీర్తన చెయ్యండి. అవతార్ మెహర్ బాబా की जय। ओ बाबा ओ बाबा बाबा रामावतारा बाबा कृष्णावतारा बाबा बुद्धावतारा बाबा कलिकावतारा ओ बाबा ओ बाबा చిరునవ్వు వెన్నెలలు చింది ఒకసారి తిలకింప ఇక విడువలేము చిరునవ్వు వెన్నెలలు చిందేటి నీ మోము ఒకసారి తిలకింప ఇక విడువలేము మధురాతి మధురం నీ నామ మధురం మధురాతి మధురం నీ నామ మధురం ఒకసారి చవి చూడ ఇక విడువలేను ఒకసారి చవి చూడ ఇక విడువలేను ఒకసారి చవి చూడ ఇక విడువలేను ఓ బాబా ఓ బాబా నీకు దేవాలయము నిర్మింపలేము హృదయాలయములో నా పదిలముగా నుండుమా నీకు దేవాలయము నిర్మింపలేము హృదయాలయములో నా పదిలముగా నుండుమా ఏ కానుకలు నీకు అర్పింపలేము ఏ కానుకలు నీకు అర్పింపలేము నా హృదయ కుసుమమే కానుకగా నీతును నా హృదయ కుసుమమే కానుకగా నీతును నా హృదయ కుసుమమే కానుకగా నీతును ఓ బాబా ఓ బాబా
బాబా రామావతారా, బాబా కృష్ణావతారా, బాబా బుద్ధావతారా, బాబా కలికావతారా. ఓ బాబా, ఓ బాబా. మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. జ్యోతి గారు మీకు జై మెహర్ బాబా. జై బాబా అండి. ఇంత చక్కగా గానాన్ని ఆలపించినందుకు మనం అందరం కూడా మన హృదయాల్లోనే బాబాని కూర్చోబెట్టడానికి వీలుగా దాన్ని చాలా శుభ్రంగా చేసుకొని ఉండగలిగే పరిస్థితిని బాబావే కల్పించాలి. ఆయన దయ ఉంటేనే మనం చేయగలం పని. కాబట్టి ఆ విధంగా అందరి హృదయాల్లో వచ్చేలా చూడమని బాబాను అర్థిస్తున్నాను. చాలా చక్కగా సంకీర్తన పాడినందుకు మీకు అనేక ధన్యవాదాలు. తర్వాత వైదేహి సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత విశ్వనాథం గారు రెడీగా ఉండాలండి. జై బాబా. अवतार मेहर बाबा की जय। भगवान कनवा अवतार कनवा, నిన్ను మనసార కొలిచేద బాబా, మాకొకసారి కనిపించరావా, మాకొకసారి కనిపించరావా. భగవాన్ కనవా అవతార్ కనవా, ఆది అంతములే నీవు బాబా, ఆశ్రయింతుము నీ పాదములను, అందుకొను మా ప్రేమాంజులను, అందుకొను మా ప్రేమాంజులను, నిన్ను మనసార కొలిచేద బాబా, మాకొకసారి కనిపించరావా, మాకొకసారి కనిపించరావా. భగవాన్ కనవా అవతార్ కనవా, నిన్ను మనసార కొలిచేద బాబా, మాకొకసారి కనిపించరావా, మాకొకసారి కనిపించరావా. పాప భారము బాపంగదలచి, ముక్తి మార్గంబు చూపంగ నిలచి, ఇలలో వెలసిన శ్రీ మెహరు బాబా, ఇలలో వెలసిన శ్రీ మెహరు బాబా, నిన్ను మనసార కొలిచేద బాబా, మాకొకసారి కనిపించరావా, మాకొకసారి కనిపించరావా. భగవాన్ కనవా అవతార్ కనవా, నిన్ను మనసార కొలిచేద బాబా, మాకొకసారి కనిపించరావా, మాకొకసారి కనిపించరావా. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా. జై బాబా. వైదేహి మనం అంతా ఆర్తితో ప్రేమతో పిలిచినట్లయితే తప్పకుండా బాబా మన పిలుపు వింటారు, ఆయన దగ్గరకు చేర్చుకుంటారు. ఆ ధీమా ఆయనే ఇచ్చారు. కాబట్టి చక్కటి సంకీర్తన అందించినందుకు, చక్కగా పాడినందుకు నీకు అనేక జయ బాబాలు. తర్వాత విశ్వనాథం గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. విశ్వనాథం గారు. జై బాబా. జై బాబా. అందరికీ జై బాబా. భజరే ప్రభమేరం మానస, భజరే
प्रभु मेहरम भज रे प्रभु मेहरम मानस भज रे प्रभु मेहरम प्रेम कृपा हरि रंभन लोलो प्रेम कृपा परि रंभन लोलो प्रेम प्रवाहं मंजुल रूपम प्रेम प्रवाहं मंजुल रूपम भज रे प्रभु मेहरो मानस भज रे प्रभु मेहरम जागृकृत मानुष वेश जन जागृकृत मानुष वेश जपद पाद्य किल कर्म विमोचम जपद पाद्य किल कर्म विमोचम भज रे प्रभु मेहरो मानस भज रे प्रभु मेहरम राम कृष्ण गौतमादि स्वरूप राम कृष्ण गौतमादि स्वरूपम येषु महम्मदु ईश्वर तत्वं येषु महम्मदु ईश्वर तत्वं भज रे प्रभु मेहरो मानस भज रे प्रभु मेहरम भय मायावृत मानस दीप भय मायावृत मानस दीप भवबन्धाधिक पास विनाशम भवबन्धाधिक पास विनाशम भज रे प्रभु मेहरो मानस भज रे प्रभु मेहरम पंच सद्गुरादेशित ब्रह्मं पंच सद्गुरादेशित ब्रह्म मौन सुभूषण मोहन मूर्तिं मौन सुभूषण मोहन मूर्तिं भज रे प्रभु मेहरो मानस भज रे प्रभु मेहरम वरपो नानगराश्रित भव्यं वरपो नानगराश्रित भव्यं करसंज्ञादिक भाषण चतुरं करसंज्ञादिक भाषण चतुरं भज रे प्रभु मेहरो मानस भज रे प्रभु मेहरम भज रे प्रभु मेहरो मानस भज रे प्रभु मेहरम అవతార్ మెహర్ బాబా की జై అందరికీ జై బాబా అండి జై బాబా అండి విశ్వనాథం గారు. బాబాకి కావాల్సింది మన ప్రేమ. ఆ ప్రేమ వల్ల మనం ఏమన్నా మన మనస్సు కూడా ఆయనకి ఇవ్వాలి, అర్పించుకోవాలి. అందుకే మన మనస్సును ఎప్పుడూ కూడా ఆయన వైపే ఉంచి ఆయన ఆ దృష్టిలో పడేటట్లు మనం చూసుకోవాలి.
అనే అర్థాన్ని ఇచ్చే సంకీర్తన ఎంతో చక్కగా చేసినందుకు మీకు అనేక జయబాబాలండి. తర్వాత మెహర్మాయి గారిని సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. మెహర్మాయి గారు. జై బాబా. మెహర్మాయి గారు. జై బాబా. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి వినిపిస్తుందండి? హలో, జై బాబా. వినిపిస్తుందమ్మా. ఓకే ఓకే. జై బాబా. ప్రేమను పంచే ప్రియతముడైనా ప్రేమావతారము, కలలోనైనా కనిపించకనే ప్రేమానుభూతిని పంచితివి. ప్రేమను పంచే ప్రియతముడైనా ప్రేమావతారము, కలలోనైనా కనిపించకనే ప్రేమానుభూతిని పంచితివి. మనసును మరిపించే మరవక ముందే ఆత్మను బంధించితి. మనసును మరిపించి మరవక ముందే ఆత్మను బంధించితివి. నీ పద సేవలో నడిపించినావు, ప్రేమను కురిపించినావు, ప్రేమను కురిపించినావు. ప్రేమను పంచే ప్రియతముడైనా ప్రేమావతారము. రామకృష్ణ ఈసా మహమ్మద్ని నీ పయనమై నీవే నీవే అని తెలిపావు. రామకృష్ణ ఈసా మహమ్మద్ని నీవని ఒకటని తెలిపావు. పరమార్థం వే ఆత్మను శోధించి ప్రేమను వై తెలిపావు. ప్రేమను పంచావు. ప్రేమను పంచే ప్రియతముడైనా ప్రేమవతారము. కలలోనైనా కనిపించకనే ప్రేమానుభూతిని పంచితివి. ప్రేమానుభూతిని పంచితివి. జగతిని ఏ క్షేత్రమైనా నీవు అన్ని స్థాయిలో ఉన్నావు. ప్రేమిక జనులకు ఉన్నానని తెలిపి మనసులు నిండావు, మనసును నిండావు. ప్రేమను పంచే ప్రియతముడై ప్రేమవతారము. కలలోనైనా కనిపించకనే ప్రేమానుభూతిని పంచితివి. ప్రేమానుభూతిని పంచితివి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. అందరికి జై బాబా. జై బాబా అండి. మెహర్మాయి గారు చాలా చక్కగా గానం చేశారు. బాబా ప్రేమ స్వరూపులు. ఆ ప్రేమను ఆయన కళ్ళల్లో ఆయన కళ్ళు చూస్తుంటేనే మనకి ప్రేమ వర్షం కురుస్తుంది అనేటట్టు అనిపిస్తుంది. ఆ వర్షంలో కొంచెమైనా మనం తడిచేలాగా
ఆయన మనల్ని ఆశీర్వదించాలని ఆయన కోరుకుంటూ నెక్స్ట్ శివరవీంద్ర గారు పాట పాడవలసిందిగా కోరుతున్నాను. సంకీర్తన అరుణ శివరవీంద్ర గారు. సుశీల్ గారు జై బాబా అండి, ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. సుశీల్ గారు జై బాబా. సుశీల్ గారు. శివరవీందర్ గారు వచ్చారా? వస్తే సంకీర్తన చేయండి, తర్వాత సుశీల్ గారు చేస్తారు. జై బాబా. ఉన్నారండి లైన్ లో. జై బాబా. అరుణ గారు జై బాబా. అరుణ గారు. అరుణ గారు జై బాబా అండి, పాడండి. అరుణ గారు జై బాబా అన్మ్యూట్ చేసుకొని పాడండి. సుశీల్ గారు మీరేం చేసుకోండి. సుశీల్ గారు మీరే నాకు సంకీర్తన చేయవలసిందిగా అండి. సుశీల గారు. శర్మ గారు వచ్చారు చూడండి. శర్మ గారు మీరేం పాడండి. శర్మ గారు ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నానండి, తర్వాత సుశీల్ గారు రెడీగా ఉంటారు. जय मेहर बाबा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। ఎక్కడలేవయ్యా మెహరు, ఎక్కడలేవయ్యా, ఇక్కడ అక్కడ ఎక్కడ వెతికినా అక్కడే ఉన్నావు, మా అండగా నిలిచావు. ఎక్కడలేవయ్యా మెహరు, ఎక్కడలేవయ్యా. పరమాత్మా నీ ప్రేమ స్వరూపం ప్రకృతి అంతా నిండియున్నది. ప్రేమించే ప్రతి హృదయమందున నిండు ప్రేమతో కొలువైయున్నది. ఓ మెహరీషా మా హృదయేషా, ఓ మెహరీషా మా హృదయేషా, సత్యము నీవే నిత్యుడ నీవే. ఎక్కడలేవయ్యా మెహర్, ఎక్కడలేవయ్యా. నిర్దము నిన్ను మది తలచిన వారికి, నిరూపం ఎద నిలిపిన వారికి, నీ నామం కీర్తించిన వారికి నిత్య దర్శనమిచ్చడి వాడవు. ఓ మెరీషా మా హృదయేషా, సత్యము నీవే నిత్యుడ నీవే. ఎక్కడలేవయ్యా మెహరు, ఎక్కడలేవయ్యా. సర్వోన్నతుడవు సర్వేశ్వరుడవు, సర్వము నీవై నిండియున్నావు. సర్వోన్నతుడవు సర్వేశ్వరుడవు, సర్వము నీవై నిండియున్నావు. నిండు ప్రేమతో ఎందు వెదకినా అనందే అగుపించెడి వాడవు. ఓ మెరీషా మా హృదయేషా, సత్యము నీవే నిత్యుడ నీవే. ఎక్కడలేవయ్యా మెహరు, ఎక్కడలేవయ్యా. ఇక్కడ అక్కడ ఎక్కడ వెతికినా అక్కడే ఉన్నావు, అండగా నిలిచావు. ఎక్కడలేవయ్యా మెహరు, ఎక్కడలేవయ్యా. అవతార్ మెహర్ బాబా కి జై. జై మెహర్ బాబా నారాయణ గారు, ధన్యవాదాలు అందరికీ. జై మెహర్ బాబా. శర్మ గారు జై బాబా అండి. మన ప్రీతముడు ఎక్కడ చూసినా అక్కడే మనకి కనిపిస్తారనే సత్యాన్ని చాటిన ఈ గీతాన్ని చక్కగా ఆలపించినందుకు మీకు అనేక ధన్యవాదాలు. ఇంకా టైం అవుతుంది కాబట్టి శర్మ ఎవరు లక్ష్మి గారికి తన భాషను కొనసాగించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. జై బాబా అండి. జై బాబా అండి. జై బాబా అండి. వినిపిస్తుందా? ఏదైనా డిస్టర్బెన్స్ వస్తుందా? లేదండి, వినిపిస్తుంది. అవతార్ మెహర్ బాబాకి జై. ఈరోజు
ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని పురస్కరించుకుని బాబా చెప్పినటువంటి కొన్ని సందేశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజానికి జనన మరణాలు లేనటువంటి భగవంతుడైన అవతార పురుషుడైన మెహర్ బాబా యొక్క జన్మదినాల్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. ఒక్క నిమిషం అండి. ఒక్క నిమిషం. అయితే కనిపిస్తుంది. అవతార్ మెహర్ బాబాకి జై. సారీ అండి, ఇందాక మనం చెప్పుకున్నట్లు జనన మరణాలకు అతీతుడైనటువంటి భగవంతుడైన ఈ యుగ అవతార పురుషుడైన మెహర్ బాబా యొక్క జన్మదినాల్ని మనము ప్రతిరోజు జరుపుకుంటూనే ఉన్నాం. ఎందుకు అంటే బాబా చెప్పారు, నేను ఎప్పుడు జన్మించను, ఎప్పుడు మరణించను, అలాగే నేను ఎప్పుడు జన్మిస్తూనే ఉంటాను, ఎప్పుడు మరణిస్తూనే ఉంటాను. కాబట్టి ప్రతిరోజు ఆయన జన్మదినమే. ఏ రోజు తలచుకుంటే ఆ రోజే ఆయన జన్మదినం, ఆ క్షణమే ఆయన జన్మదినం. అటువంటి అవతార పురుషుడైన మెహర్ బాబా మన మన భాగ్యవశాన, మన పూర్వజన్మ పుణ్యవశాన ఆయన సన్నిధిలో మనం జీవితాలని గడుపుతూ ఉండడం అనేది ఆయన కృపా విశేషమే. బాబా చెప్పిన మాటల్ని కొన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భగవంతుడు తన సృష్టిపై గల ప్రేమతోనే ఈ భూమిపై అవతరిస్తాడు. ఎప్పుడైనా సరే, ఏ యుగంలోనైనా సరే, ఇది అంటే ఆయన అవతరించడానికి కారణం ఏమిటి అంటే తాను సృష్టించినటువంటి ఈ సృష్టిపై గల ప్రేమ ఆయన ఈ భూమిపై జన్మించడానికి కారణం. అలాగే జొరాస్టర్గా, రామునిగా, కృష్ణునిగా, బుద్ధునిగా, క్రీస్తుగా, మహమ్మదుగా, ఇప్పుడు మెహర్ బాబాగా వచ్చాను అని బాబా చెప్పారు. అలా అవతరించినప్పుడు ప్రతి యుగంలోనూ కూడా మానవాళి యొక్క సౌభాగ్యానికై తనను బలి చేసుకుంటాడు. తన విశ్వకార్యం ముగించుకుని తిరిగి తన నిజ స్థితికి చేరుకుంటాడు. శరీరం చాలించినా దాంతో సంబంధం లేదు. ఆయన అవతార కార్యక్రమం, ప్రకటీకరణ అన్నీ ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. ఆయన చెప్పినటువంటి అవతార కాలం 100 సంవత్సరాలు అన్నారు, 200 సంవత్సరాలు అన్నారు. అవి ఎప్పటి నుంచి, ఇవన్నీ మనకి అనవసరం. అలాంటి చర్చ లోపలికి వెళ్ళవలసిన అవసరం లేదు మనకి. ఎందుకు అంటే ఆయన చెప్పింది ఏమిటి? నన్ను ప్రేమించండి, భగవంతుణ్ణి తెలుసుకుంటారు అని. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి ఆ సమయం అంతా కూడా ఎప్పుడు అంటే మళ్ళీ తిరిగి 700 సంవత్సరాలకు అవతరిస్తాను అని చెప్పారు. అంతవరకు కూడా ఈ ఆయన యొక్క అవతార ప్రకరణ లేకపోతే ఆయన విశ్వ కార్యం జరుగుతూనే ఉంటుంది. అయితే మనం ఇందాక చెప్పుకున్నట్లు జనన మరణాలు లేని వాని యొక్క జన్మదినాల్లో భాగంగా ఈ రోజు ఆయన యొక్క జన్మదినాల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. తొలి రోజుల్లో మెహర్ బాబా జన్మదినాన్ని ఆయన సన్నిహిత మండలి వారు జొరాస్ట్రియన్ క్యాలెండర్ ప్రకారం జరుపుకునేవారు. అది ఫిబ్రవరి మాసంలో ఏదో ఒక రోజు వచ్చేది. కానీ 1957వ సంవత్సరంలో బాబా తన 63వ జన్మదినోత్సవం ఫిబ్రవరి 25న
అంటే క్యాలెండర్ ప్రకారమే జరిగింది. బాబా కోరిక మేరకు ఇక భవిష్యత్తులో ఆయన జన్మదినాన్ని ఫిబ్రవరి 25గా మనమంతా కూడా జరుపుకుంటూ ఉన్నాం. ఆయన అనేక చోట్ల అంటే మనకి తెలుసు, అనేక ఒక్క క్షణం కూడా ఖాళీ లేకుండా అనేక పర్యటనలు చేశారు. ప్రపంచం మొత్తం తిరిగారు. భారతదేశం అంతా కూడా మూల మూలలకి వెళ్ళారు. మస్తు పర్యటనలు చేశారు. అనేక సార్లు ఆయన ఏదో ఒక మిషతో ఆయన ప్రయాణాలు చేస్తూనే ఉండేవారు. అలా ఆయన జన్మదినాలు కూడా అంటే ఆయన పూనాలో ఉన్నప్పుడు జరిగింది. అలాగే నాసిక్ ఆశ్రమము, అలాగే బొంబాయిలో ఒకసారి, అలాగే అజ్మీరు, బెంగుళూరు, డెహ్రాడూన్, ఔరంగాబాదు, మహాబలేశ్వర్, మహేవా, తాడేపల్లిగూడెం, సతారా, ఇలా అనేక ప్రాంతాలలో బాబా జన్మదినోత్సవాలు జరుపుకున్నారు. తర్వాత మెహరాబాద్లో, అలాగే మెహరాజాద్లో, అలాగే ఒకసారి అహ్మద్ నగర్లో జరిగాయి. మనము మొన్న తెలుసుకున్నాం, మొన్న శుక్రవారం నాడు బాబా భౌతిక దేహం చాలించాక ఆయన యొక్క 75వ జన్మదినోత్సవం పార్సీ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి 7న అయ్యింది. ఆ రోజే బాబా దేహాన్ని ఆ సమాధిలో నిక్షిప్తం చేయడం కూడా జరిగింది. జన్మదినాల సందర్భంగా బాబా అనేక సందేశాలు ఇచ్చారు. అందులో ఒకటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది 1937వ సంవత్సరం, బహుశా నాసిక్ అని అనుకుంటున్నాను నేను. నాసికాశ్రమంలో ఉండగా ఆ రోజు పాశ్చాత్యులు ఉన్నారు. అలాగే నాసికాశ్రమంలో అనేక మంది బీదలకు అన్నదానం చేశారు. బాబా కూడా వాళ్ళతో పాటు కూర్చుని భోజనం చేయడం కూడా మనకి ఫొటోస్ లో కనిపిస్తూ ఉంటుంది. ఈ ప్రపంచంలో ఈ సందేశం ఏమిటి అంటే, బాబా చెప్పిన మాటలు, ఈ ప్రపంచంలో ప్రాణులు అనేకం జన్మిస్తూ ఉంటాయి, మరణిస్తూ ఉంటాయి. మనమందరం కూడా నిత్యము గమనిస్తూనే ఉంటాం. మన చుట్టూ ఉన్నటువంటి అనేక ప్రాణులు, జీవులు జన్మించడము జరుగుతుంది, మరణించడం కూడా మన కళ్ళ ఎదురుగుండా జరుగుతుంది. ఇదంతా కూడా సర్వసాధారణంగా మనము అనుకుంటూ ఉంటాం. ఎవల్యూషన్ అంటే మనకి పరిణామ క్రమం అనేది ఉంది కదా, దాంట్లో మొట్టమొదట పరమాత్మ నుండి విడివడినటువంటి జీవాత్మ రాయిగా, తర్వాత లోహంగా, తర్వాత వృక్షంగా, వామ్స్ అంటే క్రిమికీటకాదులుగా, తర్వాత చేపలుగా, ఆ తర్వాత పక్షులు, చివరకు జంతువులు, ఆ తర్వాత మానవునిగా ఆ జీవాత్మ రూప పరిణామము, అలాగే చైతన్య పరిణామం కూడా పూర్తి చేసుకుని ఉంటుంది మానవ రూపంలో. మానవ దేహం వచ్చేసరికి ఇవేమీ కుదరవు. మామూలుగా ఈ ప్రాణులు మనం చూస్తూ ఉన్నటువంటి ప్రాణులు, చీమలు కానివ్వండి, దోమలు కానివ్వండి, ఇలా అనేక ప్రాణులు అలవోకగా అంటే వాటి యొక్క ప్రమేయం లేకుండా జన్మిస్తూ ఉంటాయి, మరణిస్తూ ఉంటాయి. అవి వాటి ఇచ్ఛ అనేది ఉండదు. కానీ ఈ మానవుని దగ్గరికి వచ్చేసరికి ఈ భౌతిక జన్మ ఉత్కృష్టమైనది అని చెప్తారు. మానవుని యొక్క రూపం, మానవుని యొక్క జన్మ అనేది అంత ఆషామాషిగా రాదు అని చెప్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు. దానికి ఒక పరమార్థం ఉంటుంది అని కూడా చెప్తారు. అంటే అది పరిణామ క్రమంలో అనేక మజిలీలు దాటి 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 చివరకు మానవ రూపంలోకి వచ్చేసరికి అందులో ఆ పరిణామం నెమ్మది నెమ్మదిగా క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ మానవుని దగ్గరికి వచ్చేసరికి అది పూర్తి అయిపోతుంది. పరిణామ క్రమం అంతా కూడా అంటే చైతన్యము పరిపూర్ణమవుతుంది, అలాగే రూపము కూడా పరిపూర్ణమవుతుంది. మానవుడి తర్వాత అంటే మానవుడు అనేక జన్మలు ఎత్తవలసి ఉంటుంది, కానీ వేరే రూపాలు రావు. మానవ రూపంలోనే అనేక సార్లు జననము మరణము సంభవిస్తూ ఉంటుంది. అది
చిట్ట చివరి దశ అని చెప్పిన 84 లక్షల జన్మలు మానవులుగా పుట్టిన ప్రతి జీవి కూడా ఈ జన్మ పునర్జన్మల ప్రక్రియలో అనేక అనుభూతులు పొందుతూ, అనేక సంస్కారాల్ని మూట కట్టుకుంటూ, అనేక సంస్కారాల్ని ఖర్చు పెడుతూ ఇలా 84 లక్షల జన్మలు గడవాలి అని చెప్పారు. ఇక్కడ నుండి అంటే మానవునిగా జన్మించిన నాటి నుండి అది యాంత్రికంగా ఆయన జీవితం యాంత్రికంగా జరగదు. మానవులు వారి కర్మకు వారే కర్తలు. వారి తల వ్రాతను అలాగే వాళ్ళ యొక్క విధిని వాళ్లే రూపుదిద్దుకుంటూ ఉంటారు అని చెప్పారు బాబా. అంటే మనకి తెలుసు విజ్ఞత ఉంది, కొంత జ్ఞానం ఉంది, మనం చూసేదంతా నిజం కాదు అని తెలిసినా దీంట్లోనే మాయలోనే ఉండిపోతాం, అది వేరే సంగతి. కానీ ఒక భగవంతుడు అనేవాడు ఉన్నాడు, భగవంతుని కొరకు ఈ ప్రయాణం సాగుతోంది. చిట్ట చివరకు మన గమ్యం భగవంతుణ్ణి ప్రేమించి భగవంతుణ్ణి చేరడమే మన జీవిత లక్ష్యం, జీవిత గమ్యము అని మనకు తెలుసు. తెలిసినా మనము మాయలో ఉండిపోతూ ఉంటాము. అలా అనేక జన్మలు గడిచిన తర్వాత ఏదో ఒక రోజు మానవుడు ఒక సద్గురువు యొక్క సన్నిధిలో కానీ లేదా అవతార పురుషుని యొక్క సన్నిధికి కానీ రావడం జరుగుతుంది. అప్పుడు ఇంకా ఆయన తలరాతను వాళ్ళు మార్చేస్తారు. సద్గురువు కానీ అవతార పురుషుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి ప్రతి మానవుడు బాబా దర్శనాల్లో చెప్తూ ఉండేవారు. ఏమని అంటే, మీకు ఇక్కడి వరకు మీరు సంపాదించుకున్న సంస్కారాలన్నీ కూడా నేను తుడిచివేస్తున్నాను, ఇంకా ఇక్కడ నుండి మీరు సంపాదించుకున్న వాటికి మీరే కర్తలు అని బాబా చెప్పడం జరిగింది. ఎందుకు అంటే ఆయన దర్శన భాగ్యానికి అంతటి ప్రాధాన్యత ఉంది. సాధారణంగా మనం అనుకుంటాం కానీ అది నిజానికి అసాధ్యమైనదే. భగవంతుణ్ణి కళ్ళారా చూడడం, భౌతిక రూపంలో ఉన్నప్పుడు చూడడం అనేది అంత నిజానికి ఆయన కృప లేకపోతే సాధ్యం కాదు. ఎంతో మంది బాబా గురించి తెలిసినా ఇప్పటికి కూడా సెంటర్లకి రాలేని వాళ్ళు ఉంటారు, బాబా మాటలు వినలేని వాళ్ళు ఉంటారు, ఎంతో మంది ఉంటారు. బాబా పేరు విన్న వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అలా ఆ మాత్రం కూడా తెలియని వాళ్ళు కూడా అనేక వేల మంది, అనేక కోట్లాది మంది ఉన్నారు ఈ ప్రపంచంలో. అంటే బాబా చెప్పినట్లుగా భగవంతుడు వచ్చినప్పుడు మానవులు గుర్తించరు, నిర్లక్ష్యం చేస్తారు. గత అవతారాల గురించి భజనలు చేస్తూ ఉంటారు. రాబోయే అవతారం గురించి అంటే ఎప్పుడో వస్తానని చెప్పాడు భగవంతుడు, కాబట్టి ఎప్పుడు వస్తాడో అని ఆయన రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అన్ని మతాల్లోనూ ఇలాగే జరుగుతూ ఉంటుంది. కానీ మనకు ఆయన ఈ అవతార కాలంలో ఇచ్చినటువంటి ఆ వివరాలు ఏ గతంలో ఎప్పుడూ కూడా ఎవ్వరూ కూడా ఇవ్వలేదు అని చెప్పచ్చు. అలాగే ముందు భవిష్యత్తులో మనకు తెలియదు. ఎందుకు అంటే ఇది పరిపూర్ణమైనటువంటి అవతారం అని చెప్పారు. ఎందుకంటే ఈ సైకిల్లో ఇదే చిట్ట చివరి అవతారం అని కూడా బాబా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ అవతారానికి అత్యంత విశిష్టత ఉంది. ఆ విశిష్టతను మనం గ్రహించగలిగి ఆయన సన్నిధికి చేరి ఆయనను సంతోషపరిచే విధంగా మన జీవితాన్ని గడిపినట్లయితే మనకు ఆయన కృప లభిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అంతా మన చేతుల్లోనే ఉంది. ఎందుకు అంటే ఆయన కృప లభించడానికి అన్ని అవకాశాలు మన చేతుల్లో ఉన్నాయి. ఆయన ఎందుకు అంటే ఇందాక చెప్పినట్లుగా గత మనకి తెలుసు, వేదాల్లోనూ వేదాల్లో అలాగే ఇతర మత గ్రంథాలలో మనకి సృష్టి గురించి, ఈ ప్రపంచం గురించి, విశ్వం గురించి అనేక వివరాలు ఉన్నాయి అని చెప్తూ ఉంటారు. కానీ అది అందరికీ అందుబాటులో లేదు. ఈ యుగంలో అవతార పురుషుడు ఈ తన యొక్క ప్రేమ ప్రవాహాన్ని పూర్తిగా కురిపించాడు. ఈసారి ఆయన ప్రేమలో ఓలలాడుతూ అనేక మంది, ఇప్పుడే కాదు ముందు ముందు కూడా అనేక మంది ఆయన చెంతకు చేరడం అనేది తప్పదు. లేకపోతే ఇంకెక్కడికి వెళ్తారు?
కర్మ పరిపక్వం అయ్యాక భగవంతుణ్ణి చేరకుండా ఏ జీవి ఉండలేదు కదా. ఆయన దాని ఆత్మ ప్రయాణమే అది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ అవతార పురుషుణ్ణి తప్పించుకుని ఎవళ్ళు వెళ్ళలేరు. కానీ ఈ రోజా రేపా లేకపోతే వచ్చే కొన్ని జన్మల తర్వాత ఇవన్నీ మనకి తెలియదు. కానీ మనకి దొరికినటువంటి ఈ అవకాశాన్ని మనం సంపూర్ణంగా మనము చేతపుచ్చుకోవాలి. అందుకనే బాబా నా కొంగును విడవకండి, 2 చేతులతోటి గట్టిగా పట్టుకోండి, ఎప్పుడూ కూడా దానికి జారిపోయే గుణం ఉంటుంది. కాబట్టి మీరు దాన్ని ఎంత గట్టిగా పట్టుకుంటే నా మీద ఆధారపడిన వాళ్ళు అవుతారు, మీ బాధ్యత అంతా నాది అన్నారు. అలాంటప్పుడు మనకి ఇంకా చింతించవలసిన అవసరమే ఉండదు. ఎందుకు అంటే బాధ్యత అంతా వేసేసాం. ఆయన ప్రతి క్షణము ప్రతి ఏం జరిగినా కూడా ఆయన ఇచ్చ ప్రకారమే జరుగుతుంది అని మనం గ్రహించాం. దాన్ని మనము మనపూర్వకంగా హృదయపూర్వకంగా దాన్ని స్వీకరించగలిగితే మనకి ఇంకా లోటు ఉండదు. ఆయన వాళ్ళమైపోతాం. ఆయన వాళ్ళు అయ్యాక ఆయన మనల్ని వదిలిపెట్టరు. అందుకనే బాబా మిమ్మల్ని నేను ఎప్పుడూ కనిపెట్టుకునే ఉంటాను, మీరు మాత్రమే నన్ను వదిలిపెట్టేస్తూ ఉంటారు అని చెప్పడం జరిగింది. అయితే ఈ 1937వ సంవత్సరంలో బాబా చెప్పినటువంటి ఈ సందేశాల్లో ఇంకా ఏం అంటే మానవులు అంటే కింద పరిణామ దశల్లో ఈ రాయిగా, వృక్షంగా, జంతువుగా అనేక యుగాల పాటు ప్రయాణం చేసి మానవునిగా వచ్చినటువంటి ఆ సమయంలో అతడు అనేక కష్టాలను దాటి వచ్చాడు. కాబట్టి ప్రతి జీవితంలోనూ అంటే మానవునిగా పుట్టినటువంటి ప్రతి జీవితము కూడా ఒక గొప్పదైనటువంటి, అందుకనే ఊరికే రాదు మానవ జన్మ అనేవాళ్ళు మన పెద్దవాళ్ళు. దానికి ఒక పరమార్థం ఉంది. ఆ పరమార్థాన్ని గ్రహించాలి అని చెప్పేవారు. అదేమిటి అంటే ఆధ్యాత్మిక పుట్టుక అనే బహుమానం పొందడమే. దానికోసం పట్టుపట్టాలిట ప్రతి మానవుడు కూడా. దాన్ని సాధించే వరకు విశ్రమించకూడదు, నిద్రపోకూడదు. అంటే మనం మామూలుగా ఏ జన్మలోనైనా సరే మానవుడు సాధారణంగా మాయలో ఉంటూ అనేక అంటే ప్రతి దాంట్లోనూ నాది నేను అనేటటువంటి ఆ అహము తోటే జీవిస్తాడు. కాబట్టి ఈ ప్రపంచంలో నేను కీర్తిని సంపాదించాలి, లేకపోతే అధికారాన్ని సంపాదించాలి, ఇలా ప్రాకులాడుతూ తను ఎందుకు జన్మించాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఇలాంటి జ్ఞానం అనేది పక్కన పెట్టేస్తూ ఈ ప్రపంచమే నిజమనుకుని, అది నిజమనుకోవడం వల్లనే కదా ఈ ప్రమాదం అంతా కూడా. కలలో ఉన్నా కూడా అదే నిజమనుకుంటూ మానవుడు ప్రయాణం చేస్తూ ఉంటాడు. అలా ప్రయాణం చేసిన ఈ మాయలో పడి ఈ ప్రపంచాన్ని, విశ్వాన్ని ఇది సత్యము అని అసలైనటువంటి సత్యాన్ని పక్కన పెట్టి మనము ఈ ప్రాపంచిక విషయాలలో తలమునకలయ్యే కంటే ఒక్కసారి ఎవరికి వారు మనం ఎక్కడి నుండి వచ్చాం, ఎక్కడికి వెడుతున్నాం, ఈ జనన మరణాలకు అంతం ఎప్పుడు అని ప్రశ్నించుకుని తర్కించుకుని నిజం తెలుసుకోవాలని అనిపించడమే అతని చైతన్యంలో కాస్త మెరుగు కనపడుతుందట. అంటే ఎప్పుడైతే పరమాత్మ వైపు అడుగులు వెయ్యడం మొదలుపెట్టాడో ఈ పరిణామం అంతా కూడా అతనిలో చోటు చేసుకుంటుంది. అంటే ఆధ్యాత్మికమైనటువంటి జన్మ లభించింది అని చెప్పచ్చు. అంటే ఈ మాయకు లోబడకుండా మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి వెళ్తున్నాము, మన యొక్క జన్మ యొక్క పరమార్థం ఏమిటి, మనం ఏం చెయ్యాలి, ఏ విధంగా జీవిస్తే ఈ యుగ అవతార పురుషుణ్ణి సంతోష పెట్టగలం. ఇలా ఆయన చెప్పినటువంటి విషయాలు అనేక ఉన్నాయని ప్రాక్టికల్ గా చేసి చూపించారు కూడా. ప్రతి విషయాన్ని ఆయన ఆచరించందే చెప్పలేదు. కాబట్టి ఆయన చెప్పినటువంటి విషయాలను వినడం ద్వారా, లేకపోతే ఆయన చెప్పిన ప్రవచనాల్ని, సందేశాల్ని, అంటే ఒక్క క్షణం కూడా ఆయన తీరిక
లేనంతగా ఆయన ఈ విశ్వ కార్యంలో నిమగ్నమైపోయి మన కోసం మౌనం వహించారు, ఉపవాసాలు చేశారు. ఏం చేసినా విశ్వ కార్యమే ప్రధానం ఆయనకి. ఆయన యొక్క పని తొందరగా పూర్తి చేసుకుని ఎంత తొందరగా ఈ ప్రపంచం నుండి వెళ్ళిపోదా ఎన్నో సంవత్సరాల ముందు నుండి చెప్తూ ఉన్నారు. నేను కొద్ది రోజులు మాత్రమే, ఇంకా కొద్ది రోజుల్లోనే నిన్న మనం చెప్పుకున్నాం, ఫిబ్రవరి 10వ తేదీన కొద్ది రోజుల్లో నా ఆకస్మికమైనటువంటి మరణం సంభవిస్తుంది అని 1954వ సంవత్సరం ఫిబ్రవరి 10వ తేదీన బాబా మహేవాలా ఉండగా నేను అవతార పురుషుణ్ణి అని ప్రకటించిన ఆ సందర్భంలో బాబా చెప్పడం జరిగింది. ఈ తొందరలోనే నా మరణం, భౌతిక మరణం ప్రాప్తిస్తుంది, అది కూడా హింసాత్మకమైనటువంటి మరణము అని కూడా బాబా చెప్పారు. అంతేకాకుండా 700 సంవత్సరాలకు మధ్యకు వస్తాను అని కూడా మనకి మాట ఇచ్చారు. అలా ప్రతి మానవుడు తన చైతన్యాన్ని పూర్తిగా భగవంతుని వైపు మళ్లించినప్పుడు అతనిలో మంచి మార్పు కనిపిస్తుంది. ఏమిటట ఆ మార్పు? అంటే బ్యాలెన్స్డ్ మైండ్ అనేది వస్తుంది, అంటే సమతుల్యం అనేది ప్రాప్తిస్తుంది. అలాంటి మనస్థితి పొందినప్పుడు అప్రయత్నంగా ఆయనకి తెలియకుండానే ప్రాపంచిక పరిసరాలకు సర్దుకుపోవడం ప్రారంభిస్తాడు. అంటే ఏం జరిగినా, ఏం వచ్చినా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఏం పర్వాలేదు, బాబా ఇచ్చా, బాబా ఉన్నాడు అనేటటువంటి ఆ యొక్క మనస్థితి అలవడుతుంది. అయితే అంటే చూడండి, మనకి భూకంపాలు, వరదలు, ఈ ప్రకృతి బీభత్సాలు అనేకం వస్తూ ఉంటాయి. అలాగే మనకి ఈతి బాధలు, అనేకమైనటువంటి అంటే ఉదయం లేవగానే మనకి ఏం జరుగుతుందో తెలియదు, ఆ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు. కానీ భగవంతుడు మన వెంటే ఉంటూ ఆయనను పట్టుకున్నటువంటి వాళ్ళను ఆయన వదిలిపెట్టడు. కాబట్టి మన వెంటే ఉంటూ మన యొక్క కర్మలను కొంతవరకైనా ప్రక్షాళన చేయడానికి చూస్తూ ఉంటాడు. కాబట్టి ఇలాంటి మానసిక స్థితి కలిగినటువంటి మానవులలో సాంప్రదాయాల్ని పరిరక్షించడము, లేకపోతే మతానికి సంబంధించిన కర్మకాండలు, ఆచార వ్యవహారాలు, వీటన్నిటినీ కూడా వదిలిపెట్టేస్తాడు. అసహనం అనేది ఉండదు, సహనం అలవడుతుంది. గర్వం అనేది ఉండదు, స్వార్థం అనేది ఉండదు, అవన్నీ తొలగిపోతాయి. అంటే అంతా రామమయం అన్నట్లుగా ఆ కీర్తన ఉంది చూడండి. అలాగా అంతా భగవన్మయంగా కనిపిస్తుందట ఈ ప్రపంచం అంతా కూడా. ఒక జీవితానికి కొత్త అర్థాన్ని స్ఫురింపచేస్తుందట. అటువంటి మానసిక స్థితి అలవరుచుకోవడమే మానవుని యొక్క ఆధ్యాత్మిక పుట్టుక అని బాబా ఈ సందేశంలో చెప్పారు. అయితే అందులోనే ఇంకా చెప్తున్నారు బాబా, ఆ సమయంలో ఇప్పుడు మహాసముద్రం ఉంది, ఆ సముద్రంలో అలలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఒక చిన్న అల ఉంటుంది, ఒక పెద్ద అల ఉంటుంది. ఒక పెద్ద కెరటం ఉధృతంగా వస్తుంది, ఒక చిన్న కెరటం నెమ్మదిగా సాగుతూ ఉంటుంది, మనకందరికీ తెలుసు. అది ఆ మహాసముద్రంపై అలలు ఎలాంటివో పాపులు, సన్యాసులు లేదా పుణ్యాత్ములు వీళ్ళు కూడా ఈ ప్రపంచంలో ఈ సముద్రంలో వచ్చిపోయే అలల్లాగే వాళ్ళు కూడా వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. అంటే పాపము, పుణ్యము, మంచి, చెడు ఇవన్నీ కూడా ఏకమైపోతాయి. ఈ విశ్వంలో సహజమైనటువంటి శక్తుల యొక్క ఫలము, అంటే దేశము, కాలము, అలా వీటి యొక్క ఆధీనంలో ఇదంతా కూడా ఉంటుంది. ఈ సన్యాసి ఏమనుకుంటాడు? నేను ఒక గొప్పవాణ్ణి అనుకుంటారు సాధారణంగా. నేను కదా ఇంతటి గొప్పగా నేను జీవితాన్ని సాగిస్తున్నాను, భగవంతుడి మీదే నా దృష్టిని పెట్టాను అని అతనికి ఒక చిన్న గర్వం కూడా ఉంటుంది. మరి పాపులు ఉంటారు, వాళ్ళు ఏమంటారు? అయ్యో మేము పాపం చేశామే, భగవంతుడి దగ్గరికి వెళ్ళే అవకాశం లేదా మాకు అని వాళ్ళు కూడా బాధపడుతూ ఉంటారు. బాబా ఏమంటున్నారు అంటే, వాళ్ళు అటు సాధువులుగా జన్మించినంత మాత్రాన్న గర్వపడవలసిన అవసరమూ లేదు, పాపులుగా వాళ్ళ కర్మ ఫలాల్ని అనుభవిస్తూ వాళ్ళు బాధపడవలసిన అవసరమూ లేదు. కాబట్టి ఎవరూ పూర్తిగా దేనిని కోల్పోరు,
భగవంతుడిని యొక్క ప్రాప్తం తప్పకుండా లభిస్తుంది, ఎవరూ నిరాశ చెందవలసిన అవసరం లేదు అని బాబా ఈ సందర్భంలో చెప్తున్నారు. అంటే ప్రతి ఒక్కళ్ళు ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి ప్రయాణము అనే ప్రశ్నలకు సమాధానం పొందడానికి చేసే ప్రయత్నం, అంటే ప్రతి మానవుడు చేసే ప్రయత్నం ఏదైతే ఉందో అదే ఈ కల్లోల ప్రపంచానికి నేనిచ్చే దివ్య ఔషధము, చింతామణిలా పనిచేస్తుంది నా కృప అని బాబా చెప్తున్నారు. ప్రపంచంలో జీవితం ఆనందకరమైనటువంటి ఒక మజిలీగా భావించాలి. అంటే ఎలా వస్తుంది ఆనందం, ఎలా వస్తుంది? ప్రతి ఒక్కళ్ళ జీవితంలోనూ కూడా కష్టాలుంటాయి, సుఖాలుంటాయి. సుఖం వచ్చినప్పుడు ఆనందం అనుకుంటాం, కష్టం వచ్చినప్పుడు బాధపడుతున్నాము అనుకుంటాం. కానీ రెండూ కూడా అతీతమైన స్థితిలోకి వెడితే అవన్నీ కూడా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ తప్ప అటు అటు మంచి చెడు ఎలాగైతే అంటే బాబా ఏం చెప్పారంటే చెడు అన్నది ఏమీ వేరే కాదు, మంచి యొక్క అధమ స్థాయి మాత్రమే అని చెప్పారు. అలాగా దేనికి దీనికి తేడాలు ఉండవు, అంటే ద్వంద్వం అనేది కరిగిపోతూ ఉంటుంది. స్థిత ప్రజ్ఞత అలవర్చుకున్నప్పుడు, అంటే ఏదైనా భగవంతుని యొక్క ప్రసాదంగా భావించడము, ఏదైనా భగవంతుని ఇచ్ఛకు తలవొగ్గి ఉండడము, భగవంతుని యొక్క ప్రసాదంగా ప్రతీది భావించడము, అలా చేసినప్పుడు ఆనందం అనేది తప్పనిసరిగా ఆ జీవితాల నిండా ఉంటుంది అని బాబా చెప్పారు. అంటే స్థిత ప్రజ్ఞత అంటే మంచి, అంటే కొంతమంది మనల్ని గౌరవించవచ్చు, కొంతమంది తోలనాడవచ్చు, కొంతమంది అవమానించవచ్చు, కొంతమంది పొగడవచ్చు. ఏదైనా సరే అన్నీ భగవంతునికి సమర్పించినప్పుడు ఆ స్థిత ప్రజ్ఞత అలవడుతుంది. అంటే మంచి వస్తే పొంగిపోము, చెడు వస్తే కృంగిపోము, అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలా ఏర్పడినప్పుడు ఈ ప్రపంచమంతా కూడా భగవన్మయంగా కనిపిస్తుంది. సోదర భావంతో ప్రతి ఒక్కరూ కూడా తన సోదరుడిగా భావిస్తారు. ఆ సమయంలో ఈ సంకుచితత్వం, అంటే నేరోనెస్, అంటే నేను వేరు వాళ్ళు వేరు అనేటటువంటి ఆ భావన తొలగిపోతుంది. ఇప్పుడు మనం బాబా ప్రవచనాలు వింటూ కానీ, లేకపోతే సందేశాలు వింటూ ఇలాగే మనం బాబా యొక్క విషయాలు విన్నప్పుడు మనకి కొంతవరకు అవగాహన ఏర్పడుతుంది. మనము పూర్తిగా స్థితప్రజ్ఞత అలవర్చుకోలేకపోయినప్పటికీ కూడా బాబా ఇలా చెప్పారు కాబట్టి ఇలా ఉండాలి అనేటటువంటి ఒక దృఢమైనటువంటి చిత్తాన్ని, మానసిక స్థితిని అలవర్చుకుంటాం. ప్రతి బాబా ప్రేమికుడికి కూడా ఈ అవకాశం ఉంది. ఎందుకు అంటే బాబా స్పష్టంగా చెప్పారు, ఏది దాచలేదు. అందుకనే ఈ అవతార కాలంలో చెప్పినటువంటి వివరాలు ఇంకా నభూతో నభవిష్యతి అన్నట్లుగా ఆయన కూలంకషంగా పూర్తిగా చెప్పేశారు. జనన మరణాల గురించి కానివ్వండి, ఈ విశ్వంలో ఉండేటటువంటి అత్యంత రహస్యమైన సృష్టి యొక్క రహస్యం కానివ్వండి, అన్ని విషయాలు మనకి కరతలామలకం చేశారు. మనము దాన్ని చదువుకోవడము, అవగాహన చేసుకోవడము, లేకపోతే వినడము, దాని ద్వారా మనం యొక్క కనీసం ఆ సమయంలోనైనా సరే, అంటే బాబా ప్రేయర్ చేసుకుంటాము, లేదా సెంటర్లకు వెళ్తూ ఉంటాము, లేదా మన ఇంట్లోనే కూర్చుని నామాన్ని చేసుకుంటూ ఉంటాము. ఆ సమయంలో మనకి అటువంటి అవకాశం ఇచ్చినందుకు సదా కృతజ్ఞులమై ఉంటూ ఆ యొక్క సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోగలిగితే తప్పనిసరిగా ఆయన కృప లభిస్తుంది. కాబట్టి ఆది అంతము తుది మొదలు అనేది లేదు అనేటటువంటి అంతా సమానమైనటువంటి జ్ఞానం కలుగుతుంది. జీవిత లక్ష్యం ఈ జ్ఞానాన్ని పొందడానికే ఉంది. అంటే జీవితం అనేది ఎందుకు మనకి ప్రాప్తించింది అంటే భగవజ్ఞానాన్ని, భగవంతుడిని చేరుకోవడానికి. అంటే ఎప్పుడే ఇదంతా విశ్వమంతా కూడా ఒక్కటే, భగవంతుడే ఉన్నది భగవంతుడు మాత్రమే అనేటటువంటి అవగాహన కలిగినప్పుడు, అంటే అనుభవపూర్వకంగా తప్ప మనం ఈ మాటలన్నీ మనం
బాబా చెప్పినందువలన మనం చెప్పుకుంటున్నాం, కానీ ఎవరికి అనుభవం లేదు. కానీ ఆ అనుభవ జ్ఞానాన్ని పొందడానికై బాబా మనకు ఒక అడుగు వేస్తే 10 అడుగులు నేను నడిపిస్తాను అని ఆయన మనకి భరోసా ఇచ్చాడు. జై బాబా అండి. సారీ, నాకు ఎవరు చెప్పలేదు. 28 జై బాబా. సారీ. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. బాబా విషయాలు అందరికీ సులభంగా అర్థమయ్యేలాగా చక్కని శైలిలో చెప్పినందుకు మీకు అనేక ధన్యవాదాలు. జై బాబాలు. ఇప్పుడు అరుణ్ గారు, జై బాబా. ఇప్పుడు అరుణ్ గారు బాబాకి హారతి ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. అరుణ గారు. జై బాబా. అరుణ గారు. నేను పాడైనా పోనీ అలాగేనండి. ఒక మరాఠీ హారతి దొరికింది పాడండి తప్పు. అవతార్ మెహర్ బాబా की जय। मेहरु बाबा श्री गुरु राया तव चरणा वंदुनी, पावना तव चरणा वंदुनी, प्रीतीची फुलवात लावुनी ओ वाळी आरती, अहं भावा कर्पूर जाळुनी अर्पी मनु पुष्पा, राजसार्पी मनु पुष्पा, ओ वाळी प्रीतीने माझ्या श्री सद्गुरु राणा, प्रेम सागरा ज्ञानदीप तव तेजसांत पसरवी, अंतरी तेजसांत पसरवी, हृत्स्नेहे उबळया पंचहे प्राणांच्या ज्योती, प्रशांत सुंदर मूर्ती तुझी मज आनंदे डोलवी, प्रियतमानंदे डोलवी, पुण्यदर्शिने तुझा उपळती हर्षोर्मी हृदयी, स्वीकारी सप्रेमे मजला तुलसी ही विनती, सद्गुरो तुझसी ही विनती, मम ज्ञान दूर करोनी स्वस्वरूप घेहि, मेहर बाबा श्री गुरु राया तव चरणा वंदुनी, पावना तव चरणा वंदुनी, प्रीतीची फुलवात लावुनी ओ वाळी आरती, प्रीतीची फुलवात लावुनी ओ वाळी आरती। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। జై బాబా అండి. అందరికీ జై బాబా. జై బాబా. జై బాబా అండి. ఈ రోజు కార్యక్రమం ఇంతటితో సమాప్తం అవుతుంది. మళ్ళా రేపు ఇదే టైంకి మనం అందరం కలుసుకుందాం 4 గంటలకి. అందరికీ జై బాబా. జై బాబా అండి. జై బాబా. జై బాబా అండి.